హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫుల్ వీడియో వచ్చి రెండోదో మూడోదో అనుకుంటా ఫుల్ డే బ్లాగ్. ఈరోజు నా బండికి అయితే టొయోటా హైలక్స్కి ఇంజిన్ అయితే చేంజ్ చేయించాలా. మామూలుగా లోకల్గా చేంజ్ చేయించాను. మా సార్ అయితే వద్దు కంపెనీ గ్యారేజ్కి తీసుకోబో ఆడిని మార్పి అన్నాడు. యాక్చువల్లీ ఇంతకుముందు నేను లేట్ చేసిన కాబట్టి ఇంజిన్ మార్పియడం 1,06,000కి 1,65,000కి మార్పియాలన్నమాట. నేను చూడండి ఇక్కడ చూపిస్తాను. 1,65,000కి ఆడ 1,65,000 35 కిలోమీటర్లకు మార్పియాలా. 63,035 కిలోమీటర్లు. కాకపోతే ఇంతకుముందు బండి ఆయిల్ సర్వీస్ మార్పించేటప్పుడు 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు పైనే తిరిగేసిన అనమాట. అప్పుడు ఓడేమన్నా అంటే కంపెనీ వాడు ఎస్ఆర్ మార్పించుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగానే అంటే ఒక 300 ఒక 400 కిలోమీటర్లు ముందుగానే మార్పించేసుకో, అప్పటికి ఈ ఆయిల్ చెడిపోవడానికి వచ్చేస్తుంది, అప్పుడు కానీ ఫ్రెష్గానే వేసినాం అంటే అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అనేసి అన్నాడు. సర్లేరా నేష్టం అని చెప్పిన. అందుకనేసి 300 కిలోమీటర్లు ముందుగానే పోయి మార్పించాను అనమాట ఆయిల్. ఇంకొచ్చి మా పిల్లల కోసం అయితే వెయిటింగ్, ఇంకా ఎవరు రాలా. నేనైతే పొద్దున్నే లేచిన 6 గంటలకి ఈ మాదిరిగా అయితే బండిలో కూర్చోండా. ఇంకోళ్ళు ఎప్పుడు వచ్చారు, ఇంకోళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్కి తోడుకోబోతా. స్కూల్ ఇప్పుడు తోడుకోబోయేటప్పుడు ట్రాఫిక్ ఎట్టుంటుందని చూపించదు చూడండి మీకు. ఇప్పుడు నేను అందరూ పొద్దున్నే లేచి బండ్లు దుడుచుకుంటా ఉంటే మా బంగాళవాడు ఎనుపుసామాల మ్యాచ్ క్యాబేజ్ कालो माटी ऐसा माटी किया था गोल्ड मिला था. ఇంతవరకు ఎవరు ఈ స్ట్రీట్లో నిద్ర కూడా లేరు. మా హట్టి ముందు ఎప్పుడు లేచినాడు తెలియడం వల్ల గప్ చూపుగా వచ్చేసినాడు. సామాన్లన్నీ అమ్మేసినాడు. ఏ సామాన్లు ఈ సామాన్లన్నీ బారేసినాడు. ఇప్పుడు డబ్బులు అంత తెచ్చినాడు. సార్ కిतना 2 दिन 3 दिन 1 2 3 दिन 3 दिन రే 3 దినాలు దొరికింది. ఇంకేం పండగ చేసుకోవచ్చు కదా. ఏడు మొహం పెట్టుకోండి. पहले उसको काट के पीछे रखा, आज सुबह नींद खराब करके आके 3 दिन मिला. ये ज्यादा पैसा 3 దినాలు ఎక్కువ పైసా అంట. దెంగేసింది కాక మళ్ళీ 3 దినాలు ఎక్కువ. నీకు ముసలోడు బ్యాంక్ ఇచ్చామంటారు. బ్యాంకులో అంత కట్టలు తీసుకుంది ఊరికే. ఫ్రీ సే ఆయా తో బోలో. अच्छा फ्री से आया. और कौन पैसे से खरीदेगी वो? तो बहुत अच्छा आदमी है. नहीं मैं अच्छा आदमी नहीं. नहीं मैं नहीं. तेरे से हमसे डबल इंजन पागल वाला आदमी नहीं. क्यों फ्री से कुछ सामान नहीं. किससे खरीदेगी वो? किससे खरीदेगी? वो सामान पहले उठाया जुम्मा का दिन, बेच के ये सामान स्टार आके इसको खोल के भी निकाला खून. अच्छा कितना? 1 किलोमीटर 1 लीटर भी गया कौन? आधा लीटर गया. तो 3 दिन चलेगा. आधा लीटर होता ये पैसा आया. బాబా అది బయటకు తీసినాడంట. ఆయన కోసినాడంట. కోసేటప్పుడు ఏళ్ళు దిగి 1/2 లీటర్ రక్తం పోయిందంట. అంత ఇంకొచ్చి మా సార్కి ఎంత స్వీట్స్ వచ్చింది నైట్ సౌదీ నుంచి. ఆయన స్కూల్ నుంచి వదిలిపోయేసిన పార్టీని వెంటనే ఫస్ట్ వాళ్ళ అత్తోళ్ళకి పోయి స్వీట్స్ చేసినామన్నాడు. మళ్ళీ నేను యాడ్ మర్చిపోతాను దీంట్లోనే బేగాలు పెట్టు, రేపు పొద్దున్నే నీకు బేగాలు కానీ కాని ఉంటే స్వీట్స్లో పెట్టామంటే నీకు గుర్తుంటుంది, లేకపోతే నువ్వు మర్చిపోతావు అన్నాడు. బేగాలు రాత్రి ఈ బ్యాగ్లో వేసేసి అవును పడుకునే పోయి నేను. అంటే నేను యాడ్ మర్చిపోతానో తీసుకోపోకుండా అనేసి ఆయన భయం. వీళ్ళ తమ్ముడు జసుమాయిజీ వాళ్ళ తమ్ముడు రాడంట. ఈరోజు 7 తొందరగా వచ్చేసినాడు. 7 గంటలకు వచ్చేసినాడు. మామూలుగా అయితే 7:15 అట్లా వచ్చేవాళ్ళు, కానీ ఎర్లీగా వచ్చేసినాడు అనమాట. మేబీ ట్రాఫిక్ ఉండకపోవచ్చు ఇప్పుడు అనుకుంటున్నా నేనైతే. ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండకపోవచ్చు, చూద్దాం. ఇప్పుడు ఈ కెమెరా ఆడ నా బానెట్ మీద పెట్టింది కాబట్టి చూసిన వాళ్ళంతా పక్కనోడు రైట్ వాడు అంతా ఇంకా నా మొహమే చూసి అవాక్ అవుతూ ఉన్నారు ప్రతి ఒక్కడు. ఈడేంద్ర స్వామి కెమెరా పెట్టుకొని తిరుగుతున్నాడు ముందు పక్కన. ఇంతకు అలౌడ్ ఉన్నదో లేదో తెలీదు, కానీ అలౌడ్ ఉన్నది అనుకుంటా. మనం అంతా ఈ కోవిడ్ వాళ్ళ సీక్రెట్ ప్లేస్లో మనం వీడియోస్ రికార్డ్ చేసే పెట్టడంలే కదా. మామూలుగా ఓపెన్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్ ఓపెన్గా పెడతాము, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే అందరూ పోయే వాళ్ళంతా ఏం చూస్తారంటే ఈడేంద్ర సాయి కొత్తగా కెమెరా దీని మీద పెట్టి రికార్డ్ చేస్తున్నాడు అనేసి నా పక్కన బండ్లు దోలో ఉంటారు కదా, తెగ ఏకమాలకు నేర్తాను. అది బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళిపోయినామంటే డైరెక్ట్గా స్కూల్ కాడికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంక సిగ్నల్స్ అంటూ ఏమి ఉండవు. ఇది ఒక్కటే మాకు తగులుతుంది. అన్ని ఫ్రీ రేట్సే ఉంటాయి అనమాట.
ఇప్పుడు ఇక్కడ పైన ఉన్నది చూసినారా, ఆ బోర్డు పైన అదేంది రెడ్గా ఎగులుతాయి చూడు, బ్లింకాలు అవుతుంది, అది కూడా కెమెరాలే. అవి ఇప్పుడు ఏ కెమెరాలు వచ్చినాయంట. అది సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ మాట్లాడినా అది ఇమీడియట్గా క్యాచ్ చేసిపోతుంది. నీ మొహాన్ని క్యాప్చర్ చేసి నీ పైన కేసులు ఉండాలి లేదని కూడా చెప్పేస్తుందంట. అది ఇంకా ఈ చిత్రం కదా. ఇక చూడు ఇప్పుడు కదా నేను ఇండికేటర్ వేసుకొని అవతలకు దూరేటప్పటికి ఇప్పుడు సడన్గా ఇటు దూరుతాను ఈ బస్సు. కువైట్లో బస్సు వాళ్ళు ట్యాక్సీ వాళ్ళకు ఉన్నంత బలుపు బలుపు ఇంకెవడు కువైట్ వాడు కూడా ఉండదు అసలు. అంత అడ్డంగా దూరేస్తారు, మళ్ళీ దారుణంగా దూరుతారు. ఇటు నుంచి స్టార్ట్ అవుతుందండి నాకు ట్రాఫిక్. ఇటు నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది లోపలికి. ఇంకెక్కడి నుంచి ఇంకా ఆగుతా నిదానంగా పుష్ చేసుకుంటా పోవాలి. ఇది ఆగితే తోలడంలో ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది. నాకు ఈ తోలడంలో నిద్ర కూడా వచ్చా ఉంటుంది ఒకసారి. ఉయ్యాలు ఊగినట్టు బ్రేక్ వేస్తా వదులుతా. ఏం రైడ్ పోయేటట్లేడా. ఇటు బాకపోతే మేమనే పోదాం అంతే కదా. ఇటు చిట్ట అడ్డంగా ఉంది. ఈడ స్కూల్ టైం అయిపోతా అంటే ఇంతేమో ఇంకేం చేయలేము అనమాట. ఎట్నే పోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు లెఫ్ట్ తీసుకోవాల్సి అది ఇమీడియట్గా అప్పుడే రైట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ బస్సులంతా ఆ సైడ్ లైన్లోనే పోవాలి, వీళ్ళు మధ్యలో పోయేదానికి లేదు. ఎందుకంటే బస్ స్టాప్ ఈ మూల ఉన్నది కాబట్టి వీళ్ళు అడ్డంగా దూరస్తారు ఇట. ఒరే ఏమి రే మినిమం ఒరే కామన్ సెన్స్ ఏంటంటే మినిమం ఆ సిగ్నల్ అన్న ఇరా లెఫ్ట్ సైడ్ వచ్చాయన దూరమేనా ఓడి అమ్మ. ఈ లాస్ట్ లైన్ తీసేసుకున్నాం అనుకోండి మనకు పెద్ద ట్రాఫిక్ ఉండదు అనమాట. మన లైన్లో మనం పోవచ్చు. ఒకవేళ ఎవరన్నా దూరినా అనుకోండి మన తప్పు ఉండదు, ఒకవేళ మనం వాళ్ళు గుద్దినా కానీ, ఎందుకంటే మన లైన్లో ఉన్నాం కాబట్టి. వీటి నుంచి అయితే ఈ బ్రిడ్జ్కి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకొనేసి కొంచెం ముందుకు పోయినాం అనుకోండి ఏసీ స్కూల్ అయితే వచ్చేస్తాం అనమాట. వీటి నుంచి పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ, కానీ వీళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేయరు. కానీ కాపలా అయితే కాస్తా ఉంటారు దేనికో తెలిసిన రోడ్డుకి. ఆడ ఎవడన్నా అడ్డంగా వచ్చి దూరుతానే కానీ ఎందుకు దూరుతున్నాడో వాడు ఫైన్స్ వేద్దాం అనేసి ఏ ఉండదు. సైలెంట్గా చేతులు కట్టుకొని స్వచ్ఛా ఉంటారు అంతే. ఎందుకంటే దాంట్లో 90% కోవిడ్ వాళ్ళు తప్పితే అలాంటి పనులు చేసేది, మిగతా వాళ్ళు ఓవర్ చేయరు. వీళ్ళు డ్యూటీలు ఏముండదు, వీళ్ళు డ్యూటీలు ఏముండవు. నేను ఏదో చేస్తాం అంటే చేస్తాం నామకే వాస్తి అంతే. అమెరికన్ అకాడమీ యాక్టివిటీయా ఇది అబ్బా. అటించి రైట్ సైడ్ నా చూసినావా, అటించి లోపలికి అయితే వెళ్తాడు. వీడు కూడా పోలీసు వాళ్ళు ఉంటారు. వీడు కొంచెం ముందు వస్తుంది దగ్గర అబ్బాయి. పిల్లోని స్కూల్ కాడ అయితే వదిలిపెట్టేసింది అనమాట. ఇంటి నుంచి బయలుదేరి మనం వెళ్ళిపోవాలి. ఇది స్కూల్. మామూలుగా అయితే ట్రాఫిక్ చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా ఎర్లీగా అయిపోయింది. మామూలుగా 7-7:30 మామూలుగా ఈ టైంకి 7:30 7:20 నుంచి కానీ మేము కానీ బయలుదేరి ఉంటేనా బాబోయ్ ట్రాఫిక్ మామూలుగా ఉండేది కాదు. హెవీ ట్రాఫిక్ ఉండేది. అసలు కదిలేటి కాదు బండ్లు ఒక 10 నిమిషాల దాకా, అంత హెవీ ట్రాఫిక్ ఉండేది. ఈ సైడ్ ఇది వచ్చి మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఏరియా అనమాట. ఇది ఏరియా పేరు బయాన్ అంటారు దీన్ని. ఇది మెయిన్ రోడ్లోంచి ఇటు డైరెక్ట్గా ఎగ్జిట్. ఇదే మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. కంపెనీస్ ఎవరు లేరు కదా, వాళ్ళు చెల్లెలు అయిపోయాడు. ఎందుకంటే కెమెరా ముందు పక్క పెట్టినాం. మొన్నే మొత్తం రీమోడలింగ్ చేసినారు అనమాట. ఇల్లు అంతా ముందు పక్క పక్కలు కొట్టేసి మొత్తం రీమోడలింగ్ అయితే చేసినారు. ఇల్లు కాదులే, ఇంటి పక్క ముందు పక్క గోడ మాత్రమే పగలు కొట్టి. ఇన్నే లేపింది 11 ఏళ్ళు అయిపోయింది కదా. వీళ్ళ ఇంట్లోగా డ్రైవర్ లేరు, తెచ్చుకోవాలి కూడా ఎందుకో. మళ్ళీ ఇద్దరు ముసలోళ్ళు వాళ్ళే బండ్లు తోలుకుంటూ ఉంటారు తప్పితే వీళ్ళు డ్రైవర్లుగా తెచ్చుకోవాలమ్మ. మరి ఎందుకనేది అర్థం కావడం. మొత్తం అందరూ కద్దామాలి ఇంట్లో 5 మందో 6 మందో ఉంటారు. మొత్తం అందరూ కద్దామాలి. వీలైతే కద్దామని కూడా నాకు తెలిసిన వీలైతే వీళ్ళు డ్రైవర్ని కద్దామని తెచ్చుకునేటట్టే ఉన్నారు మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన. కానీ వీళ్ళు సింపుల్గా ఉన్నాయి కదా, ముందు పక్క డిజైన్ బాగా చేయించుకున్నారు కదా. ఒక చాయ్ శాండ్విచ్ కొనుక్కునే దానికి నాకు సుమారంగా 15 నిమిషాలు పైన పట్టింది. ఎంతమంది జనాభా ఉండరున్నాడా, సబాయిగా ఉండరు. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎంత అంటే ఎప్పుడు కూడా 8 పైన వచ్చా ఉంటా. 7:15 7:20 కదా, 7:30 అయిపోయిన టైం వచ్చేటప్పటికి ఎంతమంది జనాభా ఉంటారు. అంత మొత్తం మన ఇండియా కోవిడ్ ఒక్కళ్ళేడు ఆడ. అయితే ఒక ఛాయ్ తీసుకున్నా. మామూలుగా అయితే దీనిలో చూపిస్తా చూడండి. ఇది వచ్చి బొతాతు, మామూలుగా అయితే ఉల్లగడ్డ. ఇది వచ్చి వంకాయ, మామూలుగా కాల్చిన వంకాయ అనమాట. దీంట్లో సాల్ట్ లైట్గా పెప్పర్ వేస్తాను అనమాట, బాగుంటుంది. ఇది వచ్చి ఈ ఉల్లగడ్డల బజ్జీలు, ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇవి తీసుకున్నా. ఇంక తినేసి డైరెక్ట్గా గ్యారేజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఎట్టకేలకి ఆ మూలకి ఈ మూలకి ఆ మూలకి తిరిగి గ్యారేజ్కి అయితే చేరుకునేవు నిదానంగా.
అన్ని రోడ్లన్నీ బ్లాక్, యాడ్ చూసినా రోడ్లు బ్లాకే. గుందుల్లో తిరిగి లాస్ట్కి అయితే చేరుకున్నా. ఇక్కడ కానుతుందిలా రైట్ సైడ్, ఇదే టొయోటా గ్యారేజ్. అలా ఏవి బద్దలు ఇంజిన్ ఆయిల్ ఇన్నాక ఇదైతే డోర్ కాదంట, వెనక ఇంచ్ అయితే బొమ్మంటున్నాడు. ఇంజిన్ ఆయిల్కి ఒకటి, మామూలుగా ఫుల్ సర్వీస్కి ఇంకొకటి, మామూలుగా కొన్ని మాత్రం కొన్ని ఎంట్రన్స్ ఇచ్చినాడు అనమాట. ఇది ఇంజిన్ ఆయిల్ కాదు, ఓన్లీ ఎక్స్ప్రెస్ సర్వీస్. ఎక్స్ప్రెస్ సర్వీస్ అంటది. టొయోటా కిక్ సర్వీస్ అని ఒకటి పెట్టినాడు. డోర్స్ ఓపెన్స్ ఆటోమేటిక్లీ. ఓకే, సలాం అలైకుం. ఇది బద్దల్ ఇంజిన్ ఆయిల్, బద్దల్ ఇంజిన్ ఆయిల్. మా కోవిడ్తో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. అదేందో డిస్కౌంట్లు ఉన్నాయంట, మరి ఏం డిస్కౌంట్లు ఉన్నాయో మనకు తెలియదు. ఓడితో మాట్లాడుకోరు సాయం ఆగేదానికి అని చెప్పేసి ఓడికి ఇచ్చేది కదా. వీడే నాకు నెంబర్ ఇచ్చినాడు ఆగమని చెప్పి. నేను ఎర్లీగా ఎందుకంటాను తెలుసా, రావాలని బా సౌండ్ ఎక్కువగా వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోయింది చూడు నా వర్క్. కింద ఆల్రెడీ స్టార్ట్ చేసాను ఇది వర్క్. మా అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన పని అయిపోతుంది. అంతలోపు పోయి ఛాయ్ తాగుదాం మనం. ఛాయ్ వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చాను. నా ఆవిడ బంగాళోడు. నేను పోయి అడిగిన దాకా నన్ను వచ్చి అడగల నీకేం కావాలి. వీళ్ళంతే, ఎక్కడే కాదు ఏడ పని చేసే వాళ్ళైనా అంతే. మామూలుగా డ్రైవర్లు చూసినాను ఓన్ ఏందులో అడిగేది. వాడు కావాలంటే నా దగ్గరికి వచ్చి అడుగుతారని ఒక డిగ్నిటీ ఫీలింగ్ చేస్తారనమాట. అని మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చేయరు ఆ మాదిరి. ఓన్లీ డ్రైవర్స్ దగ్గర మాత్రం ఉంటుంది. మళ్ళీ ఓడి బతికేది ఒక బతికే, మనం బతికేది కూడా ఒక బతికే. కానీ ఓడేమనుకుంటానంటే నేనేందు వనిపోయి అడిగేది, ఓడే వచ్చి నన్ను అడగాల అన్నిటిగా ఫీల్ అవుతాడు. నేను వనిపోయి చాయ్ ఇరా అంటే అవన్నీ పోసిచ్చాను అనమాట. లేకపోతే ఈడు నేను ఒక్కరిని కూర్చోండా నా పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు. నాకు అది పోయి అడిగితే చాలా చిరాగ్గా లేసి చాలా బతకంగా ఇచ్చాడు. ఏమో కూడా నాయన సొమ్మైన ఇది నేను కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ నేను అంటాడు ఈ మాదిరి ఎక్స్పెక్ట్ చేయడం లేదు కస్టమర్స్. కానీ ఎందుకు ఓడి బతికే బతుకు నేను బతికే బతుకు రెండు ఒకటే ఇట్లా. కాబట్టి అది వాడు తెలుసుకోవడానికి నేను తెలుసుకున్నాను. పని అయితే అయిపోయింది కానీ ఎంత పడిందో తెలిసిన ఏంటో తెలియదు. కానీ ఈడ రాపి ఈడైలా డబ్బులైతే మా సార్ డబ్బులైతే వేసినాడు. చూపిస్తుంది ఉండే అక్షరాల 75 దినాలు. 70 దినాలు ఎదురు సార్ ఏం మార్చినారా ఫిల్టర్ ఆయిల్ కోసం 70 దినాలా. నిజంగా ఇది గేట్ పాస్ అనమాట. ఇది ఇచ్చేయాలి వాళ్ళ కాడ. మా ముసలి దాని కారు పని ఉన్నది, అది కానీ అయిపోయిందా అయిపోయినట్టు. గేట్ పాస్ ఇచ్చేసినాము. డోర్ ఓపెన్ చేసినాడు ద్వారా. ఇంటికైతే వచ్చేసిన. ఆ బిల్ అయితే 70 దినాలు అయిందని చెప్పలా. అసలు నేనే ఆశ్చర్యపడిపోయినా. ఏదో సాయం 70 దినాలు ఎందుకు అవుతుంది రా అనేసి. ఏందో మార్చాడు మామ. అదో నాకు ఇది ఇచ్చినాడు కవరు, పెద్ద కవర్ వాడు మార్చేసినట్టని దీంట్లో పెట్టించినాడు. ఏంది ఇది? ఏసీది ఫిల్టర్ ఏమో. ఇది ఫిల్టర్ మార్చేసినాడు అనమాట ఒకటి. ఈ ఫిల్టర్ మార్చేసినాడు. ఏసీది అనుకుంటా. ఏసీదే పోయింది ఏదో బొక్కలు పడిపోయింది చూడండి. ఇక్కడ కానొచ్చిందా బొక్కలు కానొచ్చింది. ఏసీదా లేకపోతే ఇంజిన్దో మాట తెలియడం లేదు. ఏదో మన డ్రైవరే కానీ కొన్ని విషయాలు మనకు తెలియదు అనమాట. ఇదొకటి. ఇంకొకటి ఏం మార్చాడు? సుమారుగా మార్చాడు కదా. ఏంటిది? ఇదేంటి లెగ్యులేటరా ఏంటిది? ఇదొకటి 5, 6 ఉన్నాయి. ఇవన్నీ ఏంటి ఇన్ని ఉన్నాయా దీనికా? స్టార్ట్ చేసేదానికా? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. బా సవాగా సార్. ఇదే చూడండి. మామూలుగా ఫ్లాష్ వస్తుంది అనుకున్నా, ఏం రాలే. ఇవన్నీ చెడిపినవి. ఇవన్నీ ఏదానికి బా పడేయాలి. ఇక మా ఓడిని అడిగి పడేచ్చే పోతుంది. ఇంకా పడేసిన అనుకో ఓన్గా బాగుండదు. అయినా మా ఓడు ఏం చేసుకుంటాడు? ఇదే పడేస్తాడు మా ఓడు కూడా. పోయి స్నానం చేసి ఇంకా మా ముసలి దాని బండి తీసుకొని పోవాలి. అది కానొచ్చని చూసినారా లక్సెస్. మా మేడం మా సార్ వాళ్ళ అమ్మది. దానికి ఇంజనీర్లు చెడిపోయి ఇప్పటికే సుమారంగా 5 వారాల పైన అయిపోతుంది. నేను వచ్చిన కొత్తల్లో చెప్పిన మా ఇంజనీర్ బెంగళూరుకు ఇంజనీర్లు పోయిందిరా దానికి మామ బండికి మార్పిరా అంటే మాట్లాడతాలే ముసలాడుతున్నాడు. దాని గురించి అసలు మర్చిపోయినాడు. నేను మా ఊరితో చెప్తే ఇంక మార్పిచ్చేసి అన్నాడు. ఇక పోయి ఫస్ట్ స్నానం చేసి మళ్ళీ తర్వాత కావాలంటే ఇంజనీర్ మార్పించపోయి బండి పని కొట్టుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. స్కూల్ డ్యూటీకి వచ్చేసిన. మా సార్ పెద్ద కొడుకు వచ్చి 1/2 గంట అవుతుంది. ఏందో పిఎఫ్ ఏందో ఏంది అడగా చూసినారా? పిఎఫ్ చేంజ్ టు గో అని
దానికి వచ్చాడు మతానికి. వాడు ఇంకా రాలా గడ్డకి. నన్ను కార్లో వెయిట్ చేయమన్నాడు. నేను అడగలేదులే ఫుడ్, నాకు కూడా తీసుకురా అనేసి. వాడు కూడా తీసుకురాలేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంటే ఈరోజు. కూర్చోన్నాడు కార్లో. నేను ఇంటికి పోతానరా, మీ ఫ్రెండ్ ఎవరు నన్ను వదలరా అంటే, లేదు నన్ను ఎవరు వదలరు, నువ్వు ఉండు పదాం అనేసి అన్నాడు. టైం వచ్చి ఇప్పుడేమో సుమారంగా 2:30 పైన అయిపోతుంది కదా, 2:23 టైం. వాడేమో ఇంకా రాలా, ఫోన్ కూడా చేయడంలే, ఫోన్ చేసి ఎత్తడంలే. నన్ను ఏమో బయట కూర్చోన్నాడు. లోపలికి పోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకవేళ పార్టీలో ఉండి పిలిచే బాగుండదు. నేను మా ముసలి దాన్ని మళ్ళీ కార్ తీసుకొని షెడ్కి పోవాలి. ఏందో అన్నీ ఈరోజే పడినాయేమో నాయన. ఇప్పుడైతే వీడి గడ్డకు వచ్చినాడు. టైం అయితే సుమారంగా 3:30 అయితే అయిపోయింది అనమాట. ఈ నేను సఫాయిగా తిడతాను ఫోన్ చేసి. వీడు చెప్పా పెట్టకుండా వాడిని దింకు వచ్చాను అంటే వీడికి మతానికి. ఇంతసేపు ఏం చేస్తాము, నువ్వు మళ్ళీ ఆడికి పోవాలి, చదువుకునేదానికి పోవాలి, ఇంకా ఆడికి పోవా అనేసి. ఈ నాకు చెప్పలే, వీళ్ళు నేను చెప్పినాడేమనేసి నేను డైరెక్ట్గా తీసుకొచ్చిన దానికి నన్ను కూడా దిగుతా, నాకు ఫోన్ చేసేది లేదను అనేసి. పిల్లలతో ఇదే ఇబ్బందిగా. సో ఇంటికైతే వచ్చేసినాము. ఈరోజు కూర ఏదో చూడాలన్నమాట. ఇదేం డబ్బులు కూడా అత్తుకుంటున్నాయి కెమెరాలకి. ఇది వచ్చి కోయటోళ్ళ కూర, ఉల్లగడ్డలు, కొంచెం కోస ఏంటి వేసి చేసినాను అనమాట. బాగుంటుంది ఇది తినొచ్చు పర్లే. కోవిడ్కి సంబంధించిన ఇది బాతు మాంసం. ఇది వచ్చి బాతు మాంసం, వాళ్ళకి సంబంధించిన ఫుడ్, చికెన్. మాకేం చేసినాడు ఇది చికెన్ చేసినాడు. ఇది నీళ్ళ చికెన్ లేదు, ఇది నీళ్ళు అంటారు వీటిని. అదొక చికెన్. వచ్చి వైట్ రైస్. ఏం చేయాలి, ఏదో ఒకటి తినేసి మూడు దుడుచుకుంటే నైట్కి ఇంకేదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. నేనే ఏదన్నా చేసుకోవాలనేసి అనుకోండి. బిర్యానీ తిని చాలా రోజులు అయిపోయింది. నా ఓన్ బిర్యానీ చేసుకొని. మా బంగాళోడికి ఒక రోజు చేసి పెడతాను అని చెప్పిన, 3 రోజుల టైం సత్తున్నాడు బిర్యానీ చేసి పెట్టు చేర్చాను కదా అనేసి. నేను చేయలే. ఎవరు చేస్తాడు, పొద్దున్న లేచిన సాయంత్రం వరకు డ్యూటీలు పెట్టుకొని మనం ఇంక బిర్యానీలు ఇవి చేసుకుంటామంటే ఇంకా మనకు టైం ఆడు ఉంటుంది. అందుకనేసి టైం దొరికినప్పుడు చేసుకుందాం అనేసి ఆలోచనలో ఉన్నా. చూద్దాం ఏదో ఒకటి చేయాలి. సో ఈరోజు ఫుడ్ వచ్చి మధ్యాహ్నం నాకు ఇదేమో చికెన్ పులుసు. నేను ఈ ఉల్లిపాయలు కోసుకున్నా. ఇది వచ్చి కోయటోళ్ళకి కాల్చిన చికెను, ఓవెన్లో కాల్చాలి. ఇది వచ్చి బాతు మాంసం. ఇంక ఇది తినాల. ఇదే ఈరోజు నాకు ఇచ్చిన ఫుడ్. కానీ కూర అయితే బాగుండదు, కానీ ఎట్టమట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఉండదు, ఇంకొచ్చి కారం ఉండదు, ఏ ఉండదు, సప్పగా ఉంటుంది. మొన్న దాకా ఇంత బాక్స్ కారం తీసుకోవచ్చు పెట్టిన, 1/2 kg ఏమైనా తీసుకోవచ్చిన కారం పొడి. మొత్తం తినేసి నాకేసినాను. ఆ బాటిల్ కూడా కానరాలి, దాన్ని కూడా తినేసినారు. ఏమో అర్థం కావడం. నా శుక్రం. మా సార్ ఏం ఒక్క నిమిషం ఉండేసేటట్లేడు. వాళ్ళ అమ్మది ఇంజనీర్లు మార్చాలని చెప్పిందా. నాకు టైమే లేదు. ఇంకొచ్చి పొద్దున్న లేసింటా నా కాడికి తిరగనే సరిపోయా. ఇప్పుడు వాళ్ళు పెద్ద కొడుకుని చిన్న కొడుకుని వదిలిపెట్టేసి వచ్చినా ఆడ నాది కాడ వెంటనే ఫోన్ చేసినాడు. నువ్వేం బావద్దు, మా కొడుకుని తీసుకొచ్చి దానికి నేను తీసుకొచ్చాను. ముందు మా మేడం ఉంది, అదే బ్రేక్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ అమ్మది వచ్చి ఇంజిన్ ఆయిల్ మార్పియాలి కదా, అది ముందు అవి మార్పిచ్చురా అనేస్తాను అంటాడు. హాసేన్ యాలో తార్ హక్ ఆజో. నేను 2 బండ్లు ఒకటేసారి తీసుకుపోతున్నా. మా ఇంజనీర్ బామర్ది వాడు మా ముసలిదాని బండి తోలుతాడు. నేను వచ్చి మా మేడం బండి తీసుకుపోతాను. మా మేడం బండి ఏంటంటే ఫస్ట్ ఒకసారి జస్ట్ చెకప్కి మాత్రమే బ్రేక్ ప్యాడ్ సరిగ్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోవాలా. అండ్ ఏదో అల్లారం చూపించిందంట సెన్సార్ది, ఏదో సంథింగ్ టైర్లు ఏ ప్రాబ్లం వచ్చినాయని. అంటే టైర్లు పోయినాయినా లేకపోతే ఏదైనా పంచర్ అయిందో ఏం అర్థం కావడం. ఒకసారి చూడమన్నాడు అదొకటి. అమ్మాయి చైనా బండ్లన్నీ అంతే, ఒక్కసారి ఓపెన్ చేసావు. ఇంతకీ ఏం ప్రాబ్లం ఉండదమ్మా మేడం. ఇదేం చూపించడం లేదా. ఆడగానే చూసినారు కదా బ్లూ లైట్, ఆడ ఆరెంజ్ లైట్ ఆడ. అది వచ్చి మామూలుగా పెట్రోల్ గాలి ఏం లేదు, ఆ గాలి కొట్టించుకోమంటుంది. ఇది ఒకటి. అండ్ చలేదు రాజు గాడి చాలు కదా. వీడు మా ముసలాన్ని బండి తీసుకొచ్చాడు. ఇది మా సార్ వాళ్ళ అమ్మది లక్సస్ కారు. గాడి చాలు కదా ఇదది. ఒకసారి బండి స్టార్ట్ చేసి చూస్తా. ఇంతకీ ఏమైనా ర్యాపిడ్ మార్చినారు లేదు ఇంజనీర్లో, ఏమో నాకు తెలియకుండా ఒకసారి సడన్గానే మార్చేయచ్చు చెప్పలే. ఓకే అదే మార్చలేదు, స్టిల్ అట్టే ఉన్నది. ఈ మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ చూపిస్తాను అనమాట. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ करने के लिए
नहीं मैं आगे जाते मेरे पीछे आ जाओ एग लेके చాలా డేంజరస్ బాబు ఈ జిమ్ చేసే వాళ్ళంతా ఈయన పార్కింగ్ చేస్తారు ఆ కొడుకులు అడ్డంగా దొరుకుతారు మళ్ళీ ఏంద్రా గ్యారేజ్ ఖాళీగా ఉన్నది ఈరోజు السلام عليكم عم شوف هذا سفايف زين ولا كوزي شوكو 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 صوت شوكو هذا ميكانيك సుక్కు సుక్కు మిక్కనే బ్రేక్ ప్యాడ్స్ అయితే పోయినాయంట ముందు పక్క పోయినాయి వెనకలు బాగానే ఉన్నాయి అనేసి అన్నాడు ఇది వచ్చి ఇక్కడ అల్లారం చూపించినాయి కదా ఇంతకుముందు ఆ అల్లారం లోపల వీటికి రిమ్ములకి సెన్సార్లు ఉంటాయన్నమాట గాలి తగ్గినప్పుడల్లా మనకి ఇక్కడ సైనింగ్ చూపించదు గాలి తగ్గింది గాలి కొట్టించుకోమని అది మా సార్ భయపడినాడు ఏమన్నా పంచర్ అయిందేమో చూపించాను మస్తు మా మేడం బండి అయితే ఓకే బట్ కానీ బ్రేక్ ప్యాడ్స్ అయితే మార్పించుకోవాలి అది మా సారే చెప్పినంటే ఇంక 7 దొరకవు ఖచ్చితంగా ఇది ఒకాలకైతే పోవాల్సి వస్తుంది ఒకాలలోనే మార్పియాలి ఇక్కడ మార్పియాలి పోయి మా ముసలి దాని బండి పని చూసుకున్నామంటే ఇంజిన్ ఆయిల్ ఏది మార్పియాలో వాడికి తెలియదు क्या रे इधर से निकाला क्या ये इंजन ऑयल ये पूरा क्यों ऐसा गया ये लाल हो गया ऐसा पूरा मट्टी इधर मट्टी नहीं है हाँ जब कलर के ले हाँ इसका कलर है ओके ओके मैं सोचा पूरा ये सही नहीं कभी भी हाँ और क्या करने का सोचने के नहीं तो नहीं नहीं फिल्टर ये फिल्टर नहीं दूसरा फिल्टर है नीचे ये फिल्टर नहीं चेंज करने का ये किसी लिए चेंज करने का क्या पागल हो गया वो फिल्टर चेंज नहीं होते और ఇది కూడా ఇంజిన్ది ఫిల్టర్ ఉంటుంది ఇది కూడా చేంజ్ చేయించు కదా అన్నాడు ఒక పేపర్ ఇదెందుకు చేంజ్ చేయించడం వాటర్ भी कम है वाटर भी नहीं वाटर కూడా లేవు ఫ్యామిలీ इंजीनियर बंगाली क्या करे पानी भी नहीं डालते इसमें इतना बिजी पर्सन है ये देखो इसमें भी पानी नहीं है पानी पानी का पानी చలికాలం కాబట్టి ఇప్పుడు కూలింగ్ ఏం అవసరం లేదు कोफ्रान कोफ्रान डालो कौन सा डालूँ कोफ्रान ही डालो ना कोफ्रान है ये कोफ्रान किधर का है किसका कंट्री का इंडिया का है इंडिया का है ना इसलिए कोफ्रान डालने के लिए बोल रहे किसका किधर का इंडिया का कोफ्रान हाँ जर्मनी के वो फ्रांस के फ्रांस और इंडिया दोनों मिलके बनाए ना कोफ्रान हाँ सहबाग भी बोल रहा था पहले कोफ्रान इंडिया का इधर आता है ना हाँ इधर आता तो वो फ्रांस ఓన్లీ ఫ్రాన్స్ కాయ నేనేమనుకున్నా అంటే ఈ కొఫ్రాన్ అనే బాటిల్ ఇంజిన్ ఆయిల్ మన ఇండియాది ప్లస్ ఫ్రాన్స్ ఇద్దరికి కలిపి తయారు చేస్తారు కదా వచ్చేది ఇక్కడ మన ఇండియా తయారు చేసేది కదా తెగ వాడేస్తాను నేను వచ్చిన కొత్తలో నుంచి కాకపోతే ఇక్కడ ఈ కంట్రీలోకి వచ్చేటి ఓన్లీ ఫ్రాన్స్ టీ మాత్రమే వస్తాయంట మన ఇండియా అటు వచ్చి మన ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి మన ఇండియాలో అమ్ముతారంట వాడు మా ఇంజనీర్ బెంగళూరు బావడిది మొత్తం పెట్టి చూపిస్తాడు అబ్బా కూర్చొని రుచి మనసందుగా కాపిన దాదా స్వామి पैसा थोड़ा ज्यादा आएगा कितना वो एक दिन आप थोड़ा ज्यादा आएगा क्यों हम 5 लीटर का नहीं 4 लीटर का इसलिए ओके कोई बात नहीं डाल दे क्या ऊपर आ रहे हैं इधर से ऊपर आ रहे रखते हैं क्यों हवा पकड़ा क्या हाँ वो धीरे धीरे जा रहे हैं అదే అదే ఇంజిన్ ఆయిల్ పోతుంటే పైకి వస్తుంది మేడ్ ఇన్ ఫ్రాన్స్ కొఫ్రాన్ ఆయిలే కొఫ్రాన్ అది మామూలుగా పైకి వచ్చింది అది ఏమైనా హెయిర్ పట్టుకుందో ఏమో అర్థం కావడం కానీ నిదానంగా పోయాలంట మొత్తం ఇది 5 లీటర్లు ఇది ఒకటి 6 మొత్తం 6 లీటర్లు ఇంజిన్ ఆయిల్ కెమెరా صور حقا فيديو تبي شو؟ انت شغل ولا هو شغل؟ انت سوي فيديو هذا مو انت. منو شغل الحين؟ أنا هاي منو شغل؟ هذا هذا سوي فيديو مو انت. سويت بس أنا أبي كلام هو سنسوي هني لازم يقول نفرد يبي أعرف هو سنسوي هذا كلام هذا إيه تليفون سوا سوا؟ لا ايه تليفون سوا سوا هذا مال आईफोन भी है कनेक्शन है डीजे आंध्रा का भाषा मालूम है किसका देसी को हाँ देसी को नहीं नहीं पूरा नहीं है थोड़ा थोड़ा समझता हूँ बात वही है। समझता है वो गाड़ी क्या बोलते हो तुमसे वो मैं हमारा सब कुछ बोलो तो हाथ निकाल
और कैसा मालूम है बताता है हाँ तू और कहना एक साथ बात करता है ना हम बोल नहीं सकते बस वो क्या बोलते हो सुनते समझते वैसा ही मालूम है नहीं ऐसा नहीं है బాబోయ్ అంతా ముద్దులేరా ఏమిరా ఆప్ చేయరా బండి ఒక గంట సేపా చలో हाँ? आगे जाओ थोड़ा कितना सामने आगे बहुत जगह है వెనకలు బండి అటు పెడతారు రా ఆజావు ఇంత స్థలం ఉన్నది ఈడ ఇంకా పెట్టుకో నేను వెనక్కి పోయి పెట్టిన ఆజావు తోడ సామనే ఆజావు और తోడ సే బస్ బస్ వెనకలు బండి పెట్టేదానికి ఇబ్బంది కదా బస్ బంద్ కరికే చాబీ అందదేదు ఇంకా 2-3 రోజులకి మళ్ళీ ఒక ఫుల్ డే వ్లాగ్ అంటే డైలీ పెట్టంలే అది చూసేవాళ్ళు కూడా సిరాగా ఉంటుంది ఒక 3 రోజులకో ఒక 4 రోజులకో ఒక చిన్న వీడియో ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక 20 నిమిషాలు చూసేదానికి బాగుండేటట్టు ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ వీలైతే మన ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి అండ్ లవ్ యూ గైస్ బాయ్